నిరంతరం విద్యాభివృద్ధిలో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు, అలాగే మన మండల విద్యాశాఖ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్కు, పాఠశాల విద్యా కుటుంబంలో ఉన్నటువంటి నా సోదర సోదరీమణులైన తోటి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు నిపుణుల భాగంగా FLN ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమం జరుగుతూ ఉంది. 1-2 తరగతులకు పునాది అభ్యసన కార్యక్రమం అంటే చదవడం, రాయడం, సంఖ్యాశాస్త్రం వీటిల్లో గట్టి బలమైనటువంటి పునాదులు వేయడానికి శిక్షణా కార్యక్రమాన్ని మనం తీసుకుంటున్నాం. విద్యార్థికి మన ఇంటికి ఎలాగా పునాది అవసరమో అలాగే విద్యార్థి దశ నుండి కూడా బలమైన పునాది పెడితే సమాజంలో ఒక మంచి పౌరులని మనం తీర్చిదిద్దగలుగుతాం. అయితే నీ శిక్షణా శిబిరంలో గమనించినటువంటి విషయం ఏంటంటే అందరూ టీచర్స్ కూడా, అందరు ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే తమ అనుభవాలు, అత్యున్నతమైనటువంటి బోధనా విధానాలని మిగతా టీచర్స్ తోటి పంచుకోవడం, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం, సమిష్టి కృషి అనేది నాకు హృదయానికి ఎంతో హత్తుకుంది. మనందరం కూడా ఇలాగే విద్యార్థుల అభివృద్ధికి మనం పాఠశాలలో క్లాస్కి వెళ్తున్నామంటే పిల్లలకి టెక్స్ట్ బుక్స్ మాత్రమే తీసుకొని వెళ్ళట్లా, TLM మాత్రమే తీసుకొని వెళ్ళట్లా. రేపొద్దున వాళ్ళని భావి భారత పౌరులుగా సమాజానికి చక్కగా ఉపయోగపడే విధంగా తయారు చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి బాధ్యతని మనం పాఠశాల గదిలోనికి తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అలాగే వెలుగుతున్న దీపమే మరికొన్ని దీపాలను వెలిగించగలదు. మనం ఈరోజు నేర్చుకునేటువంటి ఈ ప్రోగ్రాంలో చాలా గొప్ప విషయాలు, మంచి విషయాలు మన MEO గారు వాళ్ళ అనుభవాలని మనకి చక్కగా వివరిస్తున్నారు. ప్రతి క్లాస్కి తిరుగుతున్నారు, అన్ని క్లాసులు చూస్తున్నారు. టీచర్స్ అందరినీ కూడా చక్కగా మాట్లాడుతూ వాళ్ళ సలహాలు ఇస్తూ చేస్తున్నారు. టీచర్స్ అందరూ కూడా చక్కగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. మరి మనందరం కూడా ఈ పవిత్ర యజ్ఞంలో పార్టిసిపేట్ చేసి విద్యార్థులందరినీ కూడా చక్కటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది అద్భుతమైన అభ్యసన ఫలితాలను సాధిస్తామని నేను పూర్తిగా నమ్ముతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్.